రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. ఓట్లకు వచ్చే కాంగ్రెస్ లీడర్లను అడుగడుగునా నిలదీయాలన్నారు. ధాన్యం కొనుగోలులో రైతుల్ని ఇబ్బంది పెడితే ఊరుకోమన్నారు. రైతులకు ఏ కష్టం వచ్చినా తాము అండగా ఉంటామన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే గోసపడక తప్పదన్నారు బీజేపీ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్. రైతుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందని చెప్పారు. మీకేదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి హామీలను గాలి కొదిలేసి కొత్త హామీలతో మరి ఓటు అడగడానికి వస్తూ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగడుగున ప్రశ్నించాల్సిందిగా నేను తెలంగాణ రైతాంగాన్ని కోరుతా ఉన్నాను. కొత్త హామీలతో వస్తూ ఉన్నారు, కానీ ఇచ్చిన హామీలు ఏమైనాయి, ఎందుకు అమలు చేయలేదు, ఓటు అడిగే నైతిక హక్కు మీకు ఎక్కడిది అనే విషయాన్ని రైతులు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను, కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని వచ్చేటువంటి వ్యక్తులను ప్రశ్నించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. రైతులు ఏదైతే రుణాలు తీసుకున్నారో ఆ రుణాలు కట్టాలని బ్యాంకులు ఒత్తిడి చేస్తే ఆ విషయాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యానికి తెలియజేయాల్సిందిగా రైతులను కోరుతా ఉన్నాను. అంతేకాని ఏ రైతు కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసానికి బలైపోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని నేను కోరుతా ఉన్నాను. మీకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది, మీకు న్యాయం చేస్తుంది, మీకోసం పోరాడుతుంది. కానీ ఏ రైతు దయచేసి మీరు ఆత్మహత్యలు చేసుకోకూడదు. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది. తప్పకుండా మీకు అన్ని రకాలుగా ఆదుకుంటాము. అంతేగాని ఎవరు కూడా మీ పిల్లలను నాగం చేసి మీ పిల్లలను వదిలేసి మీరు ఆత్మహత్యకు పాల్పడి మరి ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందులకు గురి కావద్దు. తప్పకుండా మీకు ఏ కష్టం వచ్చినా మాకు తెలియజేయండి తప్ప ఆత్మహత్యలు చేసుకోవద్దని కూడా రైతాంగాన్ని కోరుతా ఉన్నాను. ఎక్కడైనా ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, పాలక పార్టీలు కానీ రైతులను ఇబ్బంది పెడితే, రైతులను నిర్లక్ష్యం చేస్తే ఈ విషయాన్ని కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తెలియజేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అందరికీ ఒక మిస్డ్ కాల్ నెంబర్ ఇస్తాను, 9904119119. ఈ రోజు నుంచి ఈ ఫోను తెలంగాణ రైతాంగానికి डेडिकेट చేస్తా ఉన్నాము. लेकिन आपके पास रेवंत जी के पास पैसा नहीं है किसानों के लिए देने के लिए, लेकिन दिल्ली के कांग्रेस की तिजोरी भरने के लिए चुनाव के समय पैसा है. एक तो आप पैसा कांग्रेस के नेतृत्व को पूरे देश में चुनाव लड़ने के लिए पैसा यहाँ से भेज रहे हैं और प्रदेश के किसानों को पैसा देने के लिए आपके पैसा नहीं है. मैं इतना ही आग्रह करता हूँ, जो हमारे अध्यक्ष आदरणीय किशन जी के नेतृत्व में जो आज आपको प्रश्न पूछ रहे हैं उस प्रश्न का जवाब देना है, नहीं तो इस्तीफा देके आपको जाना है. यही आपसे मैं आग्रह करता हूँ.